చదవాల్సిన వాళ్ళు చేయలేపండి, నేను అసలు చదవను అనే వాళ్ళు చేయలేపండి, మీ వెనకాల ఉన్నాయని మూడింటికి చేయలేదు. కాబట్టి విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటి నామం ఏమిటి? మొట్టమొదటి నామం మంత్రమంతుడు. అన్ని మనకున్న భాష అంతా మూడు తిట్టేటప్పుడే వాడాలి. మొట్టమొదటి నామం ఏమిటి? విశ్వం. అవునా? కరెక్టేనా? గావో విశ్వస్య మాతరః. ఎందుకైందో తెలుసా అమ్మా? పెళ్ళానికి కోపం వస్తే తను పెట్టదేమో కానీ తల్లి ఖచ్చితంగా పెడుతుంది. ఎందుకంటే ప్రతి పెళ్ళామో తల్లి. మొగుడికి పెట్టదేమో కానీ కొడుక్కి గ్యారెంటీ పెడతాడు. అవునా కదా? కాబట్టి ఏం చేసింది? తర్వాత కూడా చాలాసార్లు కోపం వస్తుంది. కొడుకు కోసం మీకు అన్నం దొరుకుతుంది కానీ మీకోసం అన్నం వచ్చింది అనుకోకండి. ప్రతిసారి కూడా వెంటనే ఆ భరించలేనటువంటి తల్లి ఎవరు? గోమాత. ఆ తల్లి తాను వెతుక్కుంటూ పుట్ట దగ్గరికి వచ్చి, ఈ భార్య వదిలిపెడితే ఏమీ లేదుగా, సంపద లేకుండా పుట్టలో పడుతున్నాడు, ఏ ఆ వచ్చి పాలిస్తుందా అని ఆ నోరు తెరిచాడు. ఆ వచ్చి తల్లి పాలించింది. విష్ణుమూర్తికి నామం విశ్వం అయితే ఆ విష్ణుమూర్తికి పాలించినటువంటి ఆవిడ ఏమైతుందండి? తల్లి అవుతుంది కదా. గావో విశ్వస్య మాతరః. నీకు నాకేమిటయ్యా? ఆ విష్ణుమూర్తికే తల్లి ఆవు. గట్టి తప్పట్లు కొట్టండి. మొహమాట పడుతున్నారు. కాబట్టి ఆయన ఇచ్చింది. గోశాలకు వెళ్ళకుండా ఎవరైనా పొరపాటున తిరుపతికి వెళ్ళారు అనుకోండి, తిరుమలకి నిష్ప్రయోజనం. తెలుసా? స్వామివారు నా దగ్గరికి రావాలి అని పొరపాటున మొక్కుకున్నవాడు మర్చిపోతే గుర్తేమిటో తెలుసా? వెంకటేశ్వర స్వామి కల్లోకి వస్తాడు. ఎలా వస్తాడో తెలుసా? వృషభాద్రి. వృషభం ఎద్దు రూపం. ఎప్పుడైనా మీకు కళలో ఎద్దు వస్తే వెంకటేశ్వర స్వామి తిరుపతికి రమ్మని పిలుస్తున్నాడని గుర్తు. ఇది శాస్త్రం. గోవిందా వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని పిలుస్తున్నాడు అని. కాబట్టి గో సంతతి ఎక్కడి నుంచి వస్తుంది? వృషభం నుంచే వస్తుంది. సత్యమా? అందుకని ఎప్పుడు పొరపాటున కూడా మనం గోవు దర్శనం చేసుకోకుండా తిరుమల వెళ్ళకూడదు. వెళితే అక్కడ సక్రమంగా స్వామి నిల్చోనున్నా మనకు కనిపించాడు. ఎందుకు అంటే బ్రహ్మదేవుడు భూమి మీదకి వచ్చాడు. స్వామివారి శ్రీనివాస కళ్యాణం అయింది. అయిన తర్వాత బ్రహ్మోత్సవం అని చేశాడు. ఆయన చేసిన మొట్టమొదటి పని ఏమిటో తెలుసా? బ్రహ్మదేవుడు 2 దీపాలు వెలిగించాడు. అఖండమైన దీపాలు. ఇప్పటికీ అవి వెలుగుతూనే ఉన్నాయి. అందులో ఆవు నెయ్యి వేసి స్వామి దీపం వెలిగిస్తే ఆ ఆవు నెయ్యి యొక్క కాంతి లోపల మనమందరం వెంకటేశ్వర స్వామిని చూస్తున్నాం. ఈ రోజుకి వెంకన్నను ఎలా చూస్తున్నాం? ఆవు నెయ్యి అక్కడ దీపం వెలిగితేనే వెంకటేశ్వరుడే కాదు, శివుడినైనా ఏ దేవుడినైనా నువ్వు చూడాలి అంటే భూమిలో పుట్టలో దాక్కున్న వాడిని చూపించాలన్నా గోవే రావాలి. గర్భగుడిలో నిల్చొని ఆయన్ని చూపించాలన్నా అందుకనే గర్భగుడిలో ఎప్పుడు లైట్లు పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదయ్యా? స్వామిని ఏ మూలమూర్తినైనా ఆవు యొక్క ధృతముతో వెలిగే దీపముతో మాత్రమే చూడాలి. అలా చూడకపోతే మాయకమ్ముకొని నిజ స్వరూపం ఎప్పటికీ కనిపించదు. గట్టిగా ఎక్కడైనా గర్భగుళ్ళల్లో లైట్లు పెడితే వద్దు అని చెప్పండి. ఆవు యొక్క నెయ్యితో కూడినటువంటి దీపపు
కాంతితో మాత్రమే చేయాలి. గోసేవ అంటే ఏమిటో తెలుసా? శుద్ధమైనటువంటి నెయ్యి ఎక్కడి నుంచైనా మీరు సంపాదించండి. సంపాదించి ఒక గుళ్ళో ఒక స్వామి దగ్గర నిరంతరము దీపం వెలిగేట్టుగా చేయండి. శుద్ధమైన నెయ్యి ఎంత ఉంటుంది? 5,500-6 వేల రూపాయలు ఉంటుంది. అర్థమైందండి? 30 లీటర్ల పాలు తీసుకొచ్చి దాన్ని వెచ్చబెట్టి చిలికి తోడేసి దాన్ని చిలికి వెన్న తీసి కాస్తే 1 కిలో నెయ్యి వస్తుంది. లీటరు శుద్ధమైనటువంటి ఆవు పాలు 130 రూపాయలు 120 రూపాయలు ఉంది. అలా 30 లీటర్లు అక్కడికే 3,600 పోయింది. దాన్ని తీసుకొచ్చి కాచాలి. దానికి మళ్ళీ గ్యాసు కాచేవాడు, అది అయిపోయింది. దాని తర్వాత తోడేయాలి, మళ్ళీ ఆగాలి, చల్లారిందాక తోడేయాలి. అది 5 గంటలో 4 గంటలో అయ్యాక తోడుకుంటుంది. ఆ తర్వాత శాస్త్రీయమైనటువంటి కవ్వముతో వెనక్కి ముందరికి తిరిగే కవ్వం. నేను మిక్సీలో వేసానండి, సర్రం దిప్పగానే వెన్న వచ్చింది. ఆ వెన్న దేనికి పనికిరాదు, మన లోపల శక్తిని ఇవ్వదు. కారణం ఏమిటి అంటే చిలుకుతున్నప్పుడు ఒక శబ్దం వస్తుంది. ఆ శబ్దమే అందులో పడేటటువంటి వెన్న యొక్క నిజతత్వము. ఏమిటా శబ్దం? కృష్ణ కృష్ణ కృష్ణ. ముందరికి వెళ్ళినప్పుడు కృష్ణ కృష్ణ కృష్ణ. మీరు చూసుకోండి ఎప్పుడైనా చెప్పినప్పుడు. ఈ శబ్దము లేని నెయ్యి మాయా.